హాస్పిటల్కి వెళ్తే అక్క సంవత్సరం బిడ్డలు వాళ్ళేం పాపం చేసింటారు అక్క, వాళ్ళకి క్యాన్సర్ వస్తుంది. ఏదో ఒక చిన్న హోప్ అక్క, క్యాన్సర్ అవ్వకపోయి ఉండొచ్చు. ఇన్ కేస్ అది క్యాన్సర్ అయితే నేను సూసైడ్ చేసేసుకుంటా. మై గాడ్. ఈ రోజు మీకు నేను ఓపెన్ టాక్ విత్ జయాలో ధైర్యం ఎలా ఉంటుందో చూపిస్తాను. కొన్ని మీడియాల్లో తన స్టోరీ మీరు వినుంటారు, వినని వారి కోసం నేను చెప్తున్నాను. తను ఒక క్యాన్సర్ పేషెంట్. ఒక న్యూస్ ప్రెజెంటర్గా, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్గా, ఇప్పుడు సుమన్ టీవీలో ఒక హోస్ట్గా తన జర్నీ కొనసాగుతోంది. అక్క క్యాన్సర్ అంటేనే భయంకరమైన జబ్బు. డాక్టర్ని అడిగితే డాక్టర్ గ్యారంటీ ఇవ్వట్లేదు. బయాప్సీ చేశారక్క, బతికున్న మనిషి మీద అనెస్థీషియా ఇవ్వకుండా కత్తితో కోస్తే ఎలా ఉంటుందో అలాంటి బయాప్సీ అక్క. ఆ కీమో ఎలా ఉంటదంటే అక్క, నేను గోడ, ఫ్యాను, నా బెడ్ తప్ప నాకు ఇంకెవరు లేరక్క. ఒక మంచి పార్ట్నర్ పక్కన ఉండి నిద్ర మధ్యలో నేను లిటరలీ నమ్మరు, బెడ్డును పట్టుకొని ఏడ్చేదానక్క. నేనేం పాపం చేశాను నా పెట్టి. చుక్కలేంటో కల్లారా చూశానక్క. బతికి ఉండంగానే చావడం అంటే ఇదేనా అన్న ఫీల్ నాకు వచ్చింది. అంటే నాకు సుమన్ సార్ కూడా మెడిక్లైమ్ ఇచ్చారు. నిజంగా సుమన్ సార్కి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ చెప్తాను. నిజంగా వారి రుణం నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇంకా నాకు ధైర్యం వచ్చింది. ఓకే, నువ్వు స్ట్రాంగ్ విమెన్ రాధా. ఫైటర్స్ అందరికి నువ్వు ఎగ్జాంపుల్, నువ్వు రోల్ మోడల్. వెల్కమ్ టు ఓపెన్ టాక్ విత్ జయ. సహజంగా మనకి ఎవరికైనా కష్టం వచ్చినా, భయం వచ్చినా, ఇబ్బంది వచ్చినా ధైర్యంగా ఉండాలని కోరుకుంటాం. కానీ ఈ రోజు మీకు నేను ఓపెన్ టాక్ విత్ జయాలో ధైర్యం ఎలా ఉంటుందో చూపిస్తాను. ఆ ధైర్యం పేరే రాధ. హాయ్ రాధా. హాయ్ అక్క, నమస్తే. నమస్తే, ఎలా ఉన్నావు రాధా? బాగున్నా అక్క. చాలా డేస్ తర్వాత నేను జయ అక్కను చూస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్ రాధా. నేను కూడాను. ఇంతకీ ధైర్యం ఈజ్ ఈక్వల్ టు రాధా అన్న పేరు పెట్టాలని నేను అనుకుంటాను. థ్యాంక్ యూ. కెరీర్ ఎప్పుడు స్టార్ట్ అయింది రాధా? ఎగ్జాక్ట్ గా అక్క ఒక 8 years అయిపోయింది అక్క నేను కెరియర్ స్టార్ట్ చేసి. ఫస్ట్ వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ గా వాయిస్ బాగుంది అని చెప్పి నన్ను కెమెరా ముందుకి రమ్మని చెప్పారు. కాకపోతే అంత ధైర్యం చేయలే, అంటే ఎలా ఉంటాను అని. తర్వాత న్యూస్ ప్రెజెంటర్ గా అయ్యా. తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం నేను ఎప్పుడు అనుకుంటా నేను జయ అక్క టీంలో ఉండాలి. ఓ, నాకు అది నేను ఫస్ట్ డే ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు కూడా మీతో నేను అన్నా, అవును అక్క మిమ్మల్ని చూస్తే నాకేదో తెలియదు కానీ నా సొంత అక్క అన్న ఫీల్ నాకు ఎప్పటికీ ఉంటది మీ మీద. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా నాకు మీ వింగ్ లోనే ఉండాలి, నేను జయ అక్క వింగ్ లోనే చెయ్యాలి. ఎలా వచ్చారు మీరు సుమన్ టీవీకి రాధా? నాకు యాక్చువల్ గా అక్క కీర్తి, మన యాంకర్ కీర్తి ఉంది కదా, కీర్తి కాల్ చేసింది. కీర్తి ద్వారా నేను ఇంకా డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చా. డైరెక్ట్ గా మిమ్మల్ని కలిసినందుకు ఆ రోజు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. అంటే నేను యాక్చువల్ గా మీది అందమైన జీవితం నేను ఈ ఛానల్ కి రాకముందు బాగా చూసా. ఓకే, దానికి బాగా అడిక్ట్ అయిపోయినాను. అరే అప్పుడు అనుకునేదాన్ని, అరే అక్క దాంట్లో నేను చేస్తే ఎంత బాగుంటది అనుకున్నా. మా గురుగారి దయ వల్ల నాకు ఆ అవకాశం వచ్చింది అక్క. ఎస్, గురువుగారు అని మాటకి ముందు ఒక గురువు గారిని పెడుతుంది రాధా, మాట తర్వాత ఒకరిని పెడుతుంది. అసలు ఎవరు ఈ గురువు గారు? యాక్చువల్ గా అక్క మేము రాధాస్వామి డివోషనల్ అన్నమాట. మా గురుగారు వచ్చేసి ఆగ్రా దయాల్బాగ్ లో ఉంటారు. మాది అంటే ఎలా ఉంటుందంటే ఓన్లీ సత్సంగం, సేవ, అభ్యాసం, ఇంతే. మాకు ఇదే తెలుసు, మాకు ఇంకేం తెలియదు. మా దాంట్లో ఎలా ఉంటుందంటే అర్లీ మార్నింగ్ 3:45కి సత్సంగం స్టార్ట్ అవుతుంది. సత్సంగం అయిపోయిన తర్వాత కేతికి వెళ్ళి అందరు పొలం పనులు చేస్తారు. ఇక్కడ దయాల్బాగ్లో, ఇక్కడ వైజాగ్లో కాలనీస్ చాలా ఉన్నాయి. వాళ్ళు కూడా సత్సంగం అయిపోతేనే అందరు పొలాలకు వెళ్ళిపోతారు. చిన్న పిల్లలు మంత్స్ బేబీ నుంచి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు అక్క. అంటే ఖచ్చితంగా మట్టి అనేది మన చేతికి తాకాలి అనేది. ఎవరి పంట వాళ్ళే పండించుకొని తినాలి, ఎవరి బట్టలు వాళ్ళే ఇలా నేసుకొని. మా దాంట్లో అన్ని అలాగే ఉంటాయి. చిన్నప్పటి నుంచి దేవుడు అంటే అదొక పిచ్చి. ఎవరి సపోర్ట్ లేకపోయినా నేను ఈ రోజు ఇంతగా పోరాడుతున్నానంటే అది వారి దయ్యనే. ఎగ్జాక్ట్లీ. అసలు ఇంత పెయిన్ ఎలా తీసుకున్నావు నువ్వు? అక్క యాక్చువల్గా మీకు తెలుసు నేను సింగిల్ పేరెంట్ని. ఎస్.
అంటే నేను ఒకటే అక్క, చాలా పడ్డాను కాబట్టి ఇది పెద్ద కష్టం అని నాకు అనిపించట్లేదు అక్క. అంటే పర్సనల్ లైఫ్ లో మీరు పడిన ఇబ్బంది వలన ఈ పెయిన్ నీకు పెద్దగా అనిపించట్లేదు. ఇంకొకటి మీకు తెలిసిందే, ఒక ఆడది బయటికి వస్తే ఎలా ఉంటుంది అనేది చెప్పనవసరం లేదు. ఎగ్జాక్ట్లీ. సో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. అంటే నేను మెంటలీగా ప్రిపేర్ అయ్యానక్క. బట్ బయటికి వస్తే ఇలాంటివే ఉంటాయి. ఎప్పుడు మీకు డిటెక్ట్ అయింది రాదా? 2000 తెలిసింది ఇది 2023 ఎగ్జాక్ట్ అక్టోబర్ అక్క. మనం అందరం వినాయక చవితి సెలబ్రేషన్స్ ఎంత అసలు అంటే ఎంత ఆనందపడ్డానంటే, నేను ఆ రోజు అబ్బా నా లైఫ్ లో ఒక స్వీట్ మెమరీ అనుకున్న ఒక 20 డేస్కే, అంటే నెల కూడా కాకముందే క్యాన్సర్ అని తేలిపోయింది. బిఫోర్ సిమ్టమ్స్ ఏమన్నా మీకు తెలుసాయా? అంటే ప్యూర్లీ నేను ఈ ఇంటర్వ్యూ ఎందుకు చేస్తున్నాను అంటే, అసలు క్యాన్సర్ అనగానే నిజంగా భూతద్దంలో పెట్టి చూడాల్సిన పరిస్థితేనా? మనుషులు మానసికంగా కృంగిపోవటమేనా? దీంట్లో నుంచి ఎలా బయటికి రావాలి? బయటికి రావాలి అంటే ఫస్ట్ ధైర్యం అనే ఒక పదార్థం మన దగ్గర ఉండాలి. దానికోసమే ఎక్స్క్లూజివ్ గా నీతో ఇంటర్వ్యూ చేస్తున్నాను రాధా. నేను అసలు బిఫోర్ మీకు సిమ్టమ్స్ ఏమన్నా తెలిసినాయా? నాకు యాక్చువల్ గా ఇది తెలుసుకునే ఒక నెల ముందు నుంచి బాగా ఆకలి అవుతూ ఉంటది. 2 ముద్దలు తినేసరికి కడుపు నిండిపోయిన ఫీల్ వస్తుంది. ఆ తర్వాత ఉన్నట్టుండి కొంచెం ఫీవర్ వచ్చి ఆగిపోవడం, బాడీ పెయిన్స్ వచ్చి, అంటే మనం ఏమనుకుంటాం, బాగా అలసిపోయినాం, దానికి మనం రకరకాల కారణాలు వెతుక్కుంటాం. ఎగ్జాక్ట్లీ. ఎప్పుడైతే నేను ఇక్కడే మన దాంట్లో అవుట్డోర్ షూట్ చేసి నేను ఇంటికి వెళ్ళిన తర్వాత, అంటే మనకి మామూలుగా పీరియడ్స్ టైంలో ట్యూమర్స్ అనేవి బయటకు వస్తూ ఉంటాయి మనకి బ్రెస్ట్ కి. ఇప్పుడు నాకు బ్రెస్ట్ క్యాన్సర్ కాబట్టి 1 మంత్ బిఫోర్ మా ఫ్రెండ్కి వచ్చింది అలాగే ట్యూమరు. అయితే అది భయపడిపోయింది. మేము మాట్లాడుతూ ఉన్నాము, అది క్యాన్సర్ ఏమని భయపడితే టెస్ట్ చేస్తే ఎక్కడ క్యాన్సర్ లేదు. ఇమ్మీడియట్ గా నెక్స్ట్ మంత్ నాకు అవేర్నెస్ ఉందా ఆల్రెడీ? అంటే క్యాన్సర్ అనే దాని మీద ఒక అవేర్నెస్, ట్యూమర్స్ ఉంటాయి. అసలు మీరు నమ్మరు, క్యాన్సర్ అన్న పదం వింటే ఎవరికైనా దడబుడుతుంది. ఇవే నాకు కూడా క్యాన్సర్ అని తెలిసిన తర్వాత సూసైడ్ చేసుకుందాం, మీరు నమ్మరక్క, ఇప్పటి వరకు నేను ఎవ్వరికి చెప్పలా, మీకే ఫస్ట్ టైం చెప్తున్నా. మా దాంట్లో మేము ఆ పదం కూడా యూజ్ చేయొద్దు. మా రిలీజన్ లో సూసైడ్ అనే పదం యూజ్ చేస్తే చాలా తప్పు మా దాంట్లో. బట్ కానీ అంటే టెస్ట్లకు పంపించి ఏదో ఒక చిన్న హోప్ అక్క, క్యాన్సర్ అవ్వకపోయి ఉండొచ్చు. ఇన్ కేస్ అది క్యాన్సర్ అయితే నేను సూసైడ్ చేసేసుకుంటా. కీమోలు అతి భయంకరమైన ట్రీట్మెంట్, అందవికారంగా అయిపోతాము. ఎస్. తర్వాత ఏమైపోతుందంటే గ్యారంటీ లేని లైఫ్ అక్క. ఇందులో సక్సెస్ రేటు ఇప్పుడు ఎంత అవేర్నెస్ వచ్చినా భయపడకండి అని చెప్తారు, కానీ ట్రీట్మెంట్ అంతా ఒకటే అక్క. భయం కూడా అలాగే ఉంటుంది. ఎందుకు అంటే ఆ ట్రీట్మెంట్ అంత ఇక ఈ జీవితం అంతం అయిపోయింది, దీని బదులు సావడమే మేలు అన్న స్టేజ్కి వస్తాం ఆ ట్రీట్మెంట్. సో ఆకలి వేయకపోవడం, ఫీవర్ రావడం, ఒళ్ళు నొప్పులక్క, బాడీ పెయిన్స్ వస్తూ ఉంటాయి. ఉన్నట్టుండి మనం వీక్ అయిపోతాం, బాడీ నీరసం అయిపోతుంది. అంటే ఈ చిన్న సింటమ్స్, ఈ 3 సింటమ్స్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, అప్పుడు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు వెంటనే? అంటే ఫస్ట్ థాట్ ఎలా వచ్చింది? అయితే ఇలా అవుట్డోర్ షూట్కి వెళ్ళి వచ్చిన తర్వాత పడుకున్నాను. నాకు మా గురుగారు దయ వల్ల ఒక రబ్బర్ మనకి ఇలా కొడితే సుర్రుమని ఎలా ఉంటుందో మన చేతికి వేస్తే, నాకు నా బ్రెస్ట్కి ఉన్న ట్యూమర్కి అలా టచ్ అయింది, రబ్బర్తో కొట్టినట్టు. నిద్ర మధ్యలో లేసాను, టచ్ అవుతుందని చూశాను, మంచి నిద్రలో ఉన్నా, అలసిపోయాను. మళ్ళా సెకండ్ టైం సేమ్ రబ్బర్తో కొట్టినట్టు అనిపించింది అక్క. అంటే నన్ను తట్టి లేపారు, నీకు ఒకటి ఉంది చూసుకో అని చెప్పి. ఇంకా ఇమ్మీడియట్ గా మార్నింగ్ లేచాను. ఎందుకో అక్క ఆ గడ్డ తగిలేసరికి ఏదో భయం, ఇది క్యాన్సర్ ఏమో అని మా గురుగారు రూమ్కి వెళ్ళి బాగా ఏడ్చానక్క. అంటే దాత, ఇది క్యాన్సర్ అయ్యిండకూడదు, నేను సింగిల్ పేరెంట్ని, నేను ఏదో నెల జీతం మీద బతుకుతున్న దాన్ని, నాకు ఎవరు లేరు, నాకు చేసేవాళ్ళు లేరు, చూసేవాళ్ళు లేరు. ఇంకా అలాగా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆమని డాక్టర్ అక్క, గైనకాలజిస్ట్, అసలు ఇలా టచ్ కూడా చేయలేదక్క. నాకు ఇక్కడ టచ్ అవుతుంది అనగానే టెస్ట్ రాసింది. మనకి బిరాట్స్ 4C అని వచ్చింది అంటే 50-50 ఉన్నట్టు ఛాన్స్. అదే బిరాట్స్ 3 అని ఉంటుంది అక్క మనకి ఈ టెస్ట్ చేసినప్పుడు, ఏది మ్యామోగ్రఫీ చేస్తే. అయితే అప్పుడు ఆవిడ అనింది, రాధా నీకు బిరాట్స్ 4C వచ్చింది, మేబీ 50-50, గ్యారంటీ కాదు, నువ్వు భయపడకు, నీకు రాదులే క్యాన్సర్ అనింది. కాకపోతే బయాప్సీకి పంపిస్తామన్నారక్క.
బయాప్సీ ఇక్కడ చేశారు, అది పెద్ద పెయిన్ లేదు కానీ ఆమె రిపోర్ట్ పాపం నేను ఇక్కడ షూట్స్కి వస్తూనే ఉన్నా, అప్పుడు మీరు అంటూ ఉన్నారు అవును ఫస్ట్ మీకు అర్థం కాలే, అవును తర్వాత షూట్స్కి వస్తూ ఉన్న హాస్పిటల్లో మీరు షూట్స్కి వెళ్ళండి రాధా, నాకు వాట్సాప్లో పంపిస్తూ ఉండండి రిపోర్ట్స్, నేను మీకు చెప్తూ ఉంటానని. రాధా నువ్వు హాస్పిటల్కి రావాల్సిందే అని చెప్పింది. వెళ్ళాను. మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ పేరు చెప్పి విజయ్ సాయి రెడ్డి ఏదో ఉంది, ఆయన దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్ ఇస్తారు. కౌన్సిలింగ్ ఎందుకు ఇస్తారు, నాకు క్యాన్సర్ కాదన్నప్పుడు మీరు ఎందుకు నన్ను అక్కడికి పంపిస్తున్నారు అన్న. లేదు రాదా, జస్ట్ అంటే నువ్వు ఎలా జాగ్రత్తలు అంటే ఆవిడ చెప్పలేకపోతుంది నాకు పాపం. నీకు అక్కడ కౌన్సిలింగ్ అనేసరికి ఎక్కడో సిక్స్త్ సెన్స్, నాకు క్యాన్సర్ ఏమో అనుకుంటున్నా అక్క. వెళ్ళాను, తలుచుకుంటూ ఉన్నా అవ్వకూడదు, ఇది క్యాన్సర్ అవ్వద్దు అని. అక్కడికి వెళ్ళాను, ఆయన చూశారు, టెస్ట్ చేశారు, బయాప్సీది ఇంకా సరిగ్గా రాలేదు, మీరు మళ్ళీ ఇంకొకసారి ఇక్కడ బయాప్సీ చేస్తాము అన్నారు. బయాప్సీ చేశారక్క. బతికున్న మనిషి మీద అనెస్థీషియా ఇవ్వకుండా కత్తితో కోస్తే ఎలా ఉంటుందో అలాంటి బయాప్సీ అక్క. 6 గన్ షాట్లక్క. మై గాడ్, 3 గన్ షాట్లకి నేను భరించగలిగా. 4వ గన్ షాట్ నుంచి దన్నా సౌండ్లక్క, టపా 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 కొడుతూనే ఉన్నారు. డాక్టర్కే రక్తం ఇలా కారుతుంది. అప్పుడు ఫస్ట్ టైం నేను అబ్బా అన్నాను. అంటే అదేంట్రాదా 3 గన్ షాట్లకి అనలే, నువ్వు దీనికంటున్నట్టే నాకు భరించలేకపోతున్నా పెయిన్ అంటే, ఎముకకి తగిలింటదిలే అంటే వాళ్ళకు పెద్ద కాదు కదక్క, లైట్ చిన్న, వాళ్ళు ఎంతో మందిని చూసింటారు. లిటరల్లీ నమ్మవక్క, నా కళ్ళలో సామాన్యంగా నీళ్ళు రావు, ఇంకా కారిపోతున్నాయి. వాళ్ళ చేతికంతా రక్తము. దానికి ట్రీట్మెంట్ చేసి పంపించి 2 రోజులు అయిన తర్వాత అది తీయమ్మా అని చెప్పారు. మీరు నమ్మరు, అది చేసి నేను ఇంట్లో నా బ్యాగ్ తీసుకొని మళ్ళీ ఆఫీస్కి వచ్చా. అవును, రెగ్యులర్ షూట్లో ఉండేదాన్ని. రెగ్యులర్ షూట్స్, ఒక హాఫ్ డే అటు వెళ్ళి ఒక హాఫ్ డే ఇటు, అంతే. ఇంకా మన మేకప్ విమెన్ రజియా హెల్ప్ తీసుకొని మరి ఒక రోజు నువ్వు డ్రైవ్ చేయలేక టెస్ట్ కి వెళ్ళేటప్పుడు కదా. చాలా అక్క, రజియా నాకు మీరు నమ్మరు, సుమన్ టీవీ నన్ను ఒక ఫ్యామిలీ లాగా, నాకు ఇక్కడ ప్రతి ఒక్కరక్క, నాకు అందుకేనేమో నేను ఇది వదిలే ఉండలేకపోతున్నాను. నాకు ఇక్కడ చేరిన తర్వాత కూడా చాలా ఛానల్స్ నుంచి కాల్స్ వచ్చినా నేను మీతో అన్నాను కూడా, నాకు ఇక్కడ నుంచి వెళ్ళాలి అంటే నాకు ఏదో ఇది ఒక ఫ్యామిలీ, నాకు ఏమీ లేని దానికి దేవుడు ఒక మంచి ఫ్యామిలీ ఇచ్చారేమో. నేను ఉన్న సింగిల్ పేరెంట్ కి నాకు ఇక్కడ మన కెమెరామ్యాన్ హెచ్ఓడి మహేష్ గారు కానీ, మీరు కానీ, కీర్తి కానీ, రజియా కానీ, మీనా కానీ, రమ కానీ, అంటే ఎంత మందికి నేను థ్యాంక్స్ చెప్పుకున్నా చాలా తక్కువ అక్క. నన్ను చాలా బాగా చూసుకున్నారు. మా అందరికి రోల్ మోడల్ ఎవరో తెలుసా? రాధా. ఏ చిన్న సమస్య రాకపోయినా రాధాని చూసి లైఫ్ లో అలా ముందుకెళ్లాలని మాట్లాడుకుంటాం ప్రతినిత్యం. ఒక హోస్ట్ అయ్యుండి నిన్ను గెస్ట్ ప్లేస్ లో కూర్చోబెట్టి మరి నేను మాట్లాడుతున్నానంటే డెఫినెట్ గా నీ స్టోరీ ఇన్స్పైర్డ్ స్టోరీ. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ. ఆ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత సో ఆ రోజు మీకు కన్ఫర్మ్ అయిపోయింది అక్క. అప్పుడు యాక్చువల్గా నేను షూట్లోనే ఉన్నాను. ఆ రోజు కాల్ వచ్చింది, మీకు బయాప్సీ రిపోర్ట్స్ వచ్చాయి, డాక్టర్ రమ్మన్నారు అని చెప్పారు. ఓకే, డైరెక్ట్ గా రమ్మన్నా. రాధా నీకు క్యాన్సర్ అమ్మా అన్నారు. చెప్పాను కదక్క, ఏ ఎక్స్ప్రెషన్ నాలో లేదు. నేను ముందు చెప్పినట్టు ఏడిస్తే నా మేకప్ పోతుంది, నా గెస్ట్ వెయిట్ చేస్తున్నారు, ఆ బాధను దిగమింగుకోవడం ఎంత నరకం అంటే అక్క. నీకు క్యాన్సర్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గట్టిగా ఏడవాలనిపిస్తుంది, ఏడవనీకి లేదు. నేను వచ్చా, షూట్ చేశాను, నమ్ముతారో లేదో కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నా షూట్ మీద. అయిపోయిన తర్వాత మేకప్ రూమ్కి వెళ్ళి గట్టిగా ఇక్కడే అదే రూమ్లోనే గట్టిగా ఏడ్చానక్క. ఎవరు లేరు, గట్టిగా ఏడ్చి ఇంటికి వెళ్ళాక నేను ఎప్పుడు నా కొడుకు ముందర ఏడవనక్క. ఎందుకంటే నా కొడుకు డల్ అవుతే నేను తట్టుకోలేను, నా కొడుకే నా స్ట్రెంగ్త్. నాకు ఇది వచ్చినప్పుడు కూడా బాబుకి ఎలా చెప్పాలి అన్న దాంట్లో 3 రోజులు నిద్రపోలేదక్క. నేను ఎలా చెప్పాలి వాడికేమో డౌట్, నువ్వు ఎందుకు పోతున్నావు హాస్పిటల్, భయం అనిపించలేదా కదా అక్క? ఇక అది ఏందో అక్క, నేను అన్నాను కదా సూసైడ్ చేసుకోవాలి అని అనిపించింది అక్క అని. అది వచ్చిన తర్వాత నాకు ఇంక ఏం అర్థం కాలేదక్క. బతకాలి అన్న ఆశ ఎక్కువైపోయింది అక్క. అది వచ్చిన తర్వాత నేను బతకాలి, నాలో ఉన్న ఈ క్యాన్సర్ని చంపాలి. ఇదెవరు నన్ను చంపనీకి, ఇది మధ్యలో వచ్చి నన్ను చంపుతుందా? నేను దీన్ని చంపాలి, ఇదెవ్వరు నన్ను చంపనీకి? నా కొడుకు నన్ను నమ్ముకొని నా పిల్లలు ఉన్నారు, నేను వెళ్ళిపోతే నా పిల్లలు దిక్కెవరు? నా బిడ్డల్ని నేను ఇంకా సెట్ చేయలేదు. నేను లైఫ్లో నేను మా గురుగారికి అదే మొక్కున్నాక, నేను లైఫ్లో చాలా చూడాలనుకున్నా. నాకు బతకాలి అక్క. బతకాలి అన్న ఆరాటం అదే నాకు ఒక ధైర్యాన్ని ఇచ్చింది అక్క. నా ఆరాటం అంతే అక్క. అప్పుడు నేను మా గురుగారికి ఒకటే మొక్కున్నా, ఎలాంటి ట్రీట్మెంట్ అయినా నాకు తట్టుకునే శక్తి ఇవ్వు, నేను పని చేయాలి,
నేను పని చేస్తేనే నేను బతకగలుగుతా. నాకు చేసేవాళ్ళు చూసేవాళ్ళు నాకు ఎవ్వరూ లేరు. నేనే కింద పడినా నేనే, పైకి లేసినా నేనే. నా బిడ్డలు అన్యాయం అయిపోతారు. నేను నా బిడ్డలు తల్లి లేని బిడ్డలుగా నేను నా బిడ్డల్ని ఇమాజిన్ కూడా నేను తెచ్చుకోలేను. సుభాష్, తల్లి అంటే ఏంటో చూపించావు రాధా. నిజంగా తల్లి మనసు అంతే, మాటలే లేవు నాకు, అస్సలు ఒక్క పదం కూడా లేదు నువ్వు చెప్పేదాని తర్వాత. అదే ధైర్యాన్ని ఇచ్చిందేమో రాధా మీకు. అంతే అక్క, నేను బతకాలి అక్క. నేను ఎలాంటి ట్రీట్మెంట్ నైనా ఒకటే ముక్కుంటా, ట్రీట్మెంట్ ని తట్టుగా. నేను మీరు నమ్మరక్క, మీరే ఎన్నో సార్లు అన్నారు నాకు, జయా అక్క చాలా సార్లు అన్నారు, రాధా ఏ హెల్ప్ వచ్చినా నన్ను అడుగురా, అట్లీస్ట్ ఒక్క మెసేజ్ చేయరా. నిజంగా నాకు ఎంత హ్యాపీ అంటే, నాకంటూ నేను అనుకున్న దానికి అక్క అక్క అనుకున్న దానికి నాకు ఎంత సపోర్ట్. ఇది చాలు కదా నాకు, ఈ ఒక్క మాట చాలు. అందరూ చేస్తాం చేస్తాం అనే వాళ్ళని పక్కన పెడితే మనస్ఫూర్తిగా చెప్పేవాళ్ళు, పై పై మాటకు చెప్పే వాళ్ళకి మనకు అర్థం కాదా అక్క. ఇక కీమోలప్పుడు కూడా నేనే అన్ని భరించాక. ఒక 3rd కీమోకి అమ్మ 1 వీక్ ఉన్నారు, 4th కీమోకి అమ్మ ఒక 4-5 డేస్ ఉన్నారు, 1st కీమో, 2nd కీమో, 5th కీమో, 6th కీమో నేను ఒక్కదాన్నే హ్యాండిల్ చేశాను. అసలు ఇంత ధైర్యం ఎలా వచ్చింది రాధా నీకు? అసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చావు ఇంత ధైర్యాన్ని? అంటే అక్క, నేను అన్నాను కదక్క, నా బిడ్డ కనిపిస్తున్నాడు అక్క. నా బిడ్డ కోసం నేను బతకాలి అంటే నేను ఫైట్ చేయాలి. నా బిడ్డే నా పిల్లలే నాకు కనిపిస్తున్నారు. నాకు ఒక ఇమాజిన్ అక్క కనిపిస్తుంది, రేపు నువ్వు వెళ్తే నీ పిల్లలు ఏంటి అనేది నేను లైవ్ లో నాకు అర్థమైపో అక్క. క్యాన్సర్ అంటేనే భయంకరమైన జబ్బు, గ్యారంటీ, బతుకు మీద గ్యారంటీ లేని చెప్పక్క. ఇప్పుడు ఈ క్యాన్సర్ వచ్చింది, ఇంత నరకం పడి ట్రీట్మెంట్ తీసుకున్నాను అనుకో, ఓకే అంతా అయిపోయింది, మేము ఒక సర్వైవర్స్ అని అనుకుంటాం. మళ్ళా 2వ సారి వచ్చే అవకాశం ఉండక్క. డాక్టర్ని అడిగితే డాక్టర్ గ్యారంటీ ఇవ్వట్లేదు. పోనీ మేము నెక్స్ట్ ఏం చేయాలి, రాకుండా మేము ఎలా ఉండాలి అంటే ఎవరి చేతిలో లేదు. అది 10% వచ్చే ఛాన్స్ ఉంది అక్క, 10%. డాక్టరే అంటున్నాడు, మీరు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా రావాలి అని రాసి పెడితే ఖచ్చితంగా వస్తుంది అక్క. ఎన్ని కీమోస్ తీసుకున్నారు? 6 కీమోలక్క. కీమో అనేసరికి చాలా భయం అనిపించేస్తుంది. ఇట్స్ పెయిన్ఫుల్ ట్రీట్మెంట్ అనేసి. అక్కడ దాకా వెళ్ళేసరికి ముందు సగం కృంగిపోతారు. క్యాన్సర్ అంటేనే సగం కృంగిపోతారు, ట్రీట్మెంట్ అనేసరికి మరి కాస్త. అది ఎలా అంటే, ఒకవేళ భగవంతుడు మరి కాస్త మనకి ఆయుష్ని ఇచ్చినా కూడా ఇది మనసులో పెట్టుకుని కుంగిపోవటంతోనే ఎక్కువగా, అంటే లోన్లీగా వెళ్ళిపోయి, ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ లేక, సొసైటీ నుంచి హెల్ప్ లేక, వీటన్నిటిని పక్కన పెడితే ఫైనాన్షియల్ గా చాలా స్ట్రాంగ్ ఉండాలి. లేకపోతే అంటే ఇలాంటి రోగానికి దీన్ని నయం చేసుకోవటం ఖర్చుతో కూడుకున్నది కదా రాదా. కొన్ని లక్షలక్క. అక్క మీరు నమ్మరు, ఎన్ని లక్షలు అంటే ఆరోగ్యశ్రీ అనే ఉంటది, క్యాష్ వాళ్ళకి అనేది ఉంటుంది అక్క. నేను బసవతారకంలో ట్రీట్మెంట్ తీసుకుంటాను. సెంధిల్ రాజప్ప అని మెడికల్ ఆంకాలజిస్ట్, సూపర్ డాక్టర్. ఆయన వెళ్ళంగానే నా చూసి ఫస్ట్ అపోలో డాక్టర్ గాని, కిమ్స్ డాక్టర్ గాని ఒకటే షాక్ అయ్యారక్క. నీకు 2023లో వస్తే 24 ఎండింగ్ లో నువ్వు ట్రీట్మెంట్ కి రావడం ఏంటి? అవును, ఒక 1 year పాటు నువ్వు ట్రీట్మెంట్ కి వెళ్ళలేదు. మధ్యలో మన హనీగాడి ఫంక్షన్ డాన్సులు వేసి, అసలు నువ్వు పేషెంట్, నీకు ఈ డిసీజ్ ఉందని కూడా చాలా మందికి తెలియదు. సుమన్ టీవీలో నీ ధైర్యం ఏంటి రాదా? ఒక 1 year పాటు నువ్వు ట్రీట్మెంట్ లేకుండా ఈవెన్ సింగిల్ పిల్ కూడా నువ్వు నోట్లో వేసుకోలేదు. మీకు తెలుసు అన్ని. అవును అవును, ఎట్లా, అది ఎలా సాధించా? అది కూడా చెప్తున్నాక నా నోట్లో ఒకటే మా గురువు గారు ఇచ్చిన హోమియోపతి మెడిసిన్, అంటే వాళ్ళు ప్రిస్క్రిప్షన్ పంపిస్తారు నాకు. ఆ మెడిసిన్ అక్క ఎర్లీ మార్నింగ్ 3 నుంచి స్టార్ట్ అవుతుంది. అవును, మీకు చెప్పా, ఎవ్రీ హాఫ్ అన్ అవర్ కి. ఒక రోజుకే నేను హోమియోపతి మెడిసిన్ 27 ఇంకా పైననో వేసుకుంటాను అక్క. ఎవ్రీ హాఫ్ అన్ అవర్ కి నాకు మధ్యలో ఒక 1-2 hours గ్యాప్ ఉంటది. ఎర్లీ మార్నింగ్ 3కి స్టార్ట్ అయితే నైట్ 8 వరకు నా మెడిసిన్స్ ఉంటాయి. ఎవ్రీ హాఫ్ అన్ అవర్ మధ్యలో ఒక 1-2 hours గ్యాప్ వస్తుంది. ఆ అల్లారం వచ్చేసరికి ఓ పక్క నేను ఇంటర్వ్యూ చేస్తూ ఉంటా, ఓ పక్క మందులు వేసుకుంటూ ఉంటా. ఓ పక్క ఇంటర్వ్యూ చేస్తుంటా, అరగంట అంటే నేను అలా డెడికేషన్ ఇచ్చానేమో ఆ నమ్మకం అక్క. ఒక నమ్మకం మనిషిని బతికిస్తుంది అక్క, 100%. అది నేను లైవ్ లో చూసా. లేదు, నాకు మా గురుగారి మీద ఉన్న నమ్మకం,
నేను చాంటింగ్ ఎప్పుడు మాది రాధాస్వామి అని నామం వస్తుంది. ఇది 24 hours నా మొబైల్లో దానికంటే ఒక సపరేట్ సెల్ పెట్టాను ఆ చాంటింగ్కి, ఆ సత్సంగానికి. అది వింటూ ఉంటే ఆ వైబ్రేషన్స్ నాకు ఇంట్లో, మీరు నమ్మరక్క, ఇన్ని లక్షలు అవుతున్నాయి. చాలా మందికి డౌట్, ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి, చాలా మంది చాలా రకాలుగా వెనకాల అనుకుంటున్నారు కూడా, అది నాకు తెలుసు. ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి? క్యాష్లో పెట్టుకుంది. మీరు నమ్మరు, నేను ఒకటే అక్క, మొత్తం బిల్లు తెస్తాను, మా గురుగారి దగ్గర పెడతా, ఈ బిల్లు ఇంత అయింది, నాకు సంబంధం లే, ఇది మీరే చూసుకోండి, నేను ట్రీట్మెంట్కి నేను కోఆపరేట్ చేస్తా, ఇది మీరే చూసుకోండి అంట. ఏదో ఒక రూపాన అక్క నాకు డబ్బు వస్తూనే ఉంది. ఏదో October 9th నుంచి నాకు కీమోలు స్టార్ట్ అయ్యాయి. అవును. డాక్టర్ చెప్పిన రోజుకి నేను ముందే ట్రీట్మెంట్కి వెళ్తానేమో, కానీ 1 day డిలే నేను వెళ్ళలేదక్క. అంటే నాకు సుమన్ సార్ కూడా మెడిక్లైమ్ ఇచ్చారు. నిజంగా సుమన్ సార్కి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ చెప్తాను. నిజంగా వారి రుణం నేను ఎప్పటికీ మర్చిపోలేనక్క. వారు నాకు మెడిక్లైమ్ చేయడం నాకు చాలా యూజ్ అయింది అక్క. ఈ టైంలో ఎలా ఉంటుందంటే, ఒక 1000 రూపాయలు కూడా 1,00,000 రూపాయలతో సమానం అక్క. నా అనే వాళ్ళే నన్ను చూడలే, అలాంటిది సుమన్ సార్ నాకు ఇది తెలిసిన వెంటనే వారు తీసుకున్న యాక్షన్ ఉంది చూడండి, అది నన్ను చాలా బతికిచ్చింది అక్క. ఇంకా నాకు ధైర్యం వచ్చింది, ఓకే నాకు సుమన్ సార్ ఇంత హెల్ప్ చేస్తున్నారు. నేను ఇంకా కొన్ని డబ్బులు యాక్చువల్గా దాచుకున్నాను అక్క, సెట్ అయిపోతున్నా, నా కొద్ది ఒక ఇల్లు తీసుకుందాం అనుకున్నా. సో ఆ డబ్బులన్నీ మనం ఈ ట్రీట్మెంట్కి నన్ను నేను బతికించుకోనీకి పెట్టుకోవాల్సి వచ్చిందే. ఎన్నో కళ్ళల కన్నా ఒక ఇల్లు కొందాం, నాకు ఇష్టం ఒక ఇల్లు కొనడం అని ఫ్రీలాన్సర్గా చాలా చేసి మంచిగా సెట్ అయ్యే టైంలో ఇది కొట్టి కొన్ని లక్షల అక్క. 21 days రేడియేషన్ ఇస్తే 2.5 lakh అక్క. అక్కడ రేడియేషన్ 10 నిమిషాలే అక్క. 2.5 lakh ప్యాకేజ్. ఓకే. అంటే నాకు లెఫ్ట్ బ్రెస్ట్కి వచ్చిందని డాక్టర్ ఫ్యూచర్లో ఖచ్చితంగా నీకు హార్ట్కి లంగ్స్కి ఎఫెక్ట్ చూపిస్తుంది. సో నీకు ఆ ఎఫెక్ట్ చూపించొద్దంటే నీకు ఒక ప్యాకేజ్ 2.5 lakh ప్యాకేజ్ ఓన్లీ 21 daysకి. మేము మెడిసిన్ ఇప్పుడు 21 daysకి వెళ్తే నువ్వు తినకపోయినా 21 daysకి 25,000 అక్కడ పే చేయాలి మెడిసిన్కి. అంటే మీరు ఇందాక అన్నట్టు హై ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్. డబ్బు ఎంత డబ్బు ఉంటే అంతకాలం బతకొచ్చు, అంతే. గ్యారంటీ లేదు, అంతకాలం బతకొచ్చు. నువ్వు ఎంత డబ్బులు పెడతావో అంత బతుకుతూ ఉంటావు. రాధా, ధైర్యం ముందు కాలం కూడా తల వంచుతుంది. అది అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఎంతకాలం లేదు అనే పదాన్ని అసలు నీ వైపు నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అసలు ఆ మాటే మాట్లాడొద్దు నువ్వు. నీ ధైర్యం అంతే, నీ ధైర్యమే ముందుకు తీసుకెళ్తుంది. అది ఛానల్ సపోర్ట్ కానీ, నీ పర్సనల్ సపోర్ట్ కానీ, నీ ధైర్యం. మేమంతా వెనకున్నాం అంతే. నీ మనసులో ఉన్న ఒక ధైర్యం ఉంది చూసావా, మా అందరికి ఇన్స్పిరేషన్ నువ్వు. ఈ మాట నేను పదే పదే చెప్తా ఉన్నా. ఎప్పుడన్నా అనిపించిందా రాదా, ఏంటంటే ఒక చిన్నగా హెల్త్ బాగోలా, ఏదో జ్వరం వచ్చింది, ఒక 1 week బెడ్ మీద ఉన్నాం, మన అన్న వాళ్ళు పక్కన ఉంటే ఆ జ్వరం కూడా పోతుంది, అంటే ఆ పెయిన్ కూడా తగ్గిపోతుంది. నేనున్నాను చెప్పక్కర్లా, మనకి ఒక మనిషి వచ్చి నేనున్నాను అని అనక్కర్లా. మనతో పాటు ఒక పార్ట్నర్, ఒక వయసు వచ్చాక ఒక పార్ట్నర్, లేకపోతే తల్లిదండ్రులు, ఇలాంటి వాళ్ళు మన పక్కన ఉంటే ఆటోమేటిక్గా లెగ్స్ కూర్చుంటాం. ఎగ్జాక్ట్. నువ్వు ఫస్ట్ నుంచి ఒకటి చెప్తున్నావు చూడు, నీ బాధ నువ్వే భరించాలి. ఆ భరించే వాళ్ళు లేరు, నిన్ను వెనకాల మేమున్నాము అని చెప్పేవాళ్ళు కూడా లేరు కదా. ఎప్పుడైనా అట్లా అనిపించిందా రాదా? అక్క, నేను ఫస్ట్ బయటకు వచ్చినప్పుడు ఏ మగాడు అవసరం ఏముంది, నేను మీతోనే ఎన్నోసార్లు అన్నా, మీరే అన్నారు కూడా, అక్క ఏముంది అక్క, సంపాదిస్తాం బతుకుతాం, ఎవరితోడు ఏమవసరం అక్క అనేదాన్ని. అవును. కీమోలప్పుడు అక్క, అరే ఒక మంచి పార్ట్నర్ పక్కన ఉండి నిద్ర మధ్యలో ఒకసారి మనం ఆ కీమో ఎలా ఉంటుందంటే అక్క, నేను గోడ, ఫ్యాను, నా బెడ్ తప్ప నాకు ఇంకెవ్వరు లేరక్క. నేను లిటరలీ నమ్మరు, బెడ్ను పట్టుకొని ఏడ్చేదానక్క. నేనేం పాపం చేశా, నేను సింగిల్ పేరెంట్ అని తెలుసు, నాకు ఎవరు లేరు అని తెలుసు. ఆ భగవంతుడు నాతో ఆడుకుంటున్నాడు ఏంటి అని. ఎలా ఉంటుందంటే అక్క, ఇలా పడుకున్న దాన్ని ఈ ఫింగర్ కదిలించలేనక్క, ఈ ఫింగర్ కదిలించలేను. ఆకలేస్తూ ఉంటుంది, తెచ్చి పెట్టే వాళ్ళు ఎవరు ఉండరు. నేను లేచి
విక్రమ్ సినిమా ఏ ఏ సినిమా ఉంటుంది అక్క, విక్రమ్ వంగుకుంటూ నడుస్తాడు. సగం మనిషి వంగిపోయి నడుచుకుంటూ వెళ్ళి నా కిచెన్లోకి వెళ్ళి నేను ఎలా మొండిదాన్ని అంటే అక్క, ఫుడ్ పోకపోయినా బలవంతంగా పంపిస్తానన్నమాట. నేను బతకాలి, నేను ఎందుకు తినలేను, ఇంత కానీ అక్క ఇంతే తింటానక్క, ఇంతే, ఇంతకు మించి పోదు ఫుడ్. నోరు ఎలా ఉంటుందంటే గలీజ్గా ఉంటుంది అక్క, నువ్వు అమృతం పెట్టినా కూడా విషంలాగా ఉంటుంది, నోరంతా పొక్కిపోయి ఉంటుంది అక్క. ఈ లోపలన్నీ నంజులు ఉంటాయి, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతే నాలుక, అంగిట, బుగ్గలు మొత్తం కమిలిపోయి ఉంటాయి అన్నమాట. అంటే ఒక యాసిడ్ లోపలేస్తే అక్కడ వేలు నుంచి స్టార్ట్ అయితే మండుకుంటూ వస్తుంది అక్క, కాలిపోతూ 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 అర్థమైపోతూ ఉంటుంది లోపల, ఇంకా కాలడం స్టార్ట్ అవుతుంది అనేది అర్థమవుతుంది. అది అప్పుడు బాగా ఏడ్చానక్క, ఏంది ఇంత దారుణమైన బతుకా నాది, ఏం పాపం చేశా, నాకు తెలిసి నేను ఎవరికి ఏ పాపం, లిటరల్లీ నేను ఎవరికి ఏం చేయలేదక్క. నా ఇంట్లో మెయిడ్ని కూడా నేను చాలా అంటే గర్వంగా చెప్పుకోవట్లేదు, కానీ నా మెయిడ్ని కూడా నా ఇంట్లో మనిషిలాగే నేను చూసుకుంటాను తప్ప నాకు మెయిడ్ అన్న ఫీల్ నాకు ఉండదన్నమాట. అప్పుడు నేను అనుకున్నాక నిద్ర మధ్యలో, ఇప్పుడు మనం నిద్ర మధ్యలో లేస్తే ఓ పక్కన పర్సన్ ఉండి, అది అమ్మ కానీ భర్త కానీ, అరే ఎందుకు లేస్తున్నావు, నీకు ఎక్కడ నొప్పి వస్తుంది, ఏమైంది అని అడిగే వాళ్ళు లేరే నాకు. నా నొప్పి నేనే భరించాలి. ప్యాంపరింగ్, ఎవరన్నా ప్యాంపర్ చేస్తే బాగుంటుందేమో, ఎవరన్నా అరే నొప్పి వస్తుందా, నేను ఉన్నాను, నువ్వు ధైర్యంగా, ఓదార్పు అనేది మీరు ఇందాక అన్నారు చూడు, ఆ టైంలో నాకు చాలా అవసరమైంది అక్క. ముందంతా రైట్ రాయల్గా నేనే ముందు అనుకున్నా. అప్పుడు తెలిసిందక్క, ఒక మనిషి అది అంటే ఒక హస్బెండ్ అవ్వాల్సిన అవసరం లేదన్న నా ఫీలింగ్. పక్కన ఎవరు లేరు, బెడ్ పైన ఓదార్చే వాళ్ళు లేరు. ఎందుకు ఏడుస్తున్నావమ్మా, ఎక్కడ నొప్పి వస్తుందమ్మా, ఏమైందమ్మా అని అడిగే వాళ్ళు ఎవ్వరు లేరక్క. నేను ఆకలికి తట్టుకోలేకపోయానక్క. కీమోస్ అప్పుడు ఎలా ఉంటుందంటే అక్క, థర్డ్ కీమోకి నాకు వామిటింగ్, మోషన్ రెండు ఒకటేసారి వచ్చేది. అవును, అసలు అప్పుడు పీరియడ్స్ లో కూడా ఉన్నానని మీకు చెప్పా. ఫస్ట్ కీమోకి అది అంటే మామూలుగా డాక్టర్ జరుగుతుందో తెలీదు, అది బ్లడ్డా తెలీదు, పీరియడా తెలీదు, ఏందా తెలీదు. నేను మీకు ఆ రోజు చెప్పా, అక్క అదేంటో అర్థం కాలేదక్క, అంటే వినడం ఏంటంటే కీమోస్ వల్ల బ్లడ్ బాగా వస్తుంది అనేది విన్నా, ఇదేంటో అర్థం కాలేదక్క అన్న. థర్డ్ కీమోకేమో వామిటింగ్స్, మోషన్స్ ఒకటేసారి. ఇంకా తర్వాత ఫోర్త్ కీమో నుంచి ఏమైపోతుందంటే అక్క, బాడీలో వేడి అయిపోయి మనం మోషన్కి వెళ్ళాలి అంటే, నేను ఎందుకు అన్ని ఓపెన్ గా చెప్తున్నాను అంటే ఒక అవేర్నెస్ కోసం చెప్తున్నాను. 100% కంపల్సరీ ఏదో నేను పడ్డాను చెప్పాలని కాదు, ఇది ఇలా ఉంటది కీమో ఎఫెక్ట్ అనేది నేను చెప్తున్నాను. ఒక బిడ్డ డెలివరీ అయితే తల్లి ఎంత నరకం అనుభవిస్తుందో అంతకు మించి ఉంటుంది అక్క మోషన్కి వెళ్ళాలంటే. ఎలా అంటే 1 hour కష్టపడాలి అక్క, చెమటలు, నొప్పులు, విపరీతపు నొప్పి, ఫేస్ అంతా రెడ్ అయిపోతుంది, నడవలేను, గోడను పట్టుకొని నిల్చున్నదాన్ని కూర్చోలేను, నడవలేను, చుక్కలేంటో కల్లారా చూశానక్క. బతికి ఉండంగానే చావడం అంటే ఇదేనా అన్న ఫీల్ నాకు వచ్చింది. మీరన్నట్టు అప్పుడు నాకు అప్పుడు అనిపించింది అక్క, అరే ఒక మంచి పార్ట్నర్ ఉంటే నన్ను ప్యాంపర్ చేస్తూ ఉంటే ఎంత బాగుంటుంది కదా, ఎవరన్నా చూస్తూ ఉన్నా అనిపిస్తుంది అక్క. నేనేం పాపం చేశానో నాకైతే తెలీదు లిటరల్లీ. ఓకే, నేను అఫ్కోర్స్ కొంతమంది అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారక్క, ఏదో పాపం చేసింది అందుకే వచ్చింది అని కూడా నేను విన్నాను. బట్ నేను చెప్తున్నాను, పాపం నేనంటే చేశానని మీరు అనుకుంటారేమో, నాకు క్యాన్సర్ వచ్చిందని. బసవతారకంకి వెళ్తే అక్క, సంవత్సరం బిడ్డలు వాళ్ళేం పాపం చేసింటారక్క, వాళ్ళకి క్యాన్సర్ వస్తుంది. ఒక్కసారి మనిషి విలువ కానీ ప్రాణం విలువ కానీ తెలియాలి అంటే బసవతారకంకి వచ్చి చూస్తే నిజంగా చెప్తున్నానక్క, లైఫ్ ఏమీ లేదు అని తెలుసుకుంటారు. అక్కడికి వచ్చినా కూడా మారలేదు అంటే వాళ్ళు మనుషులు కాదు నా దృష్టిలో. అంటే నాకు ఇది వచ్చిందని ఏదో పాపం చేసాం, మరి ఆ సంవత్సరం బిడ్డ ఏ పాపం చేశారని వచ్చింది అక్క క్యాన్సర్. 4 years బేబీస్ ఏం పాపం చేశారు, తల్లి ఒడి తప్ప ఏం తెలియదు అక్క పిల్లలకి. అమ్మ పాలిస్తే తాగుతారు, అలాంటి బిడ్డలకి క్యాన్సర్ వచ్చిందే. మరి ఎక్కడ లోపం అక్క అంటే, ఒక మనిషిని అనడం ఈజీ అక్క, ఈజీగా అనేస్తారు. ఈ పెయిన్ మేము ఎంత పడుతున్నామని ఎవరికి అర్థం కాదు. మాటే కదా, మాటే. ఇది అంటారు చూడు, నరం లేని నాలుక, ఏదైనా మాట్లాడేయచ్చు.
ఏం పాపం పాపం అంటే నాకు తెలిసి నేను ఏ పాపం చెయ్యలేదు. ఇంకా గత జన్మలో పాపాలు అంటే అది ఇంక నేను చెప్పలేను. అది నా చేతిలో నాకైతే తెలియదు కదక్క. నేను అందుకే అంట, రండి బసవతారకంకి ఒక్కసారి చూడండి. బసవతారకంలో ఒక్కొక్కరిని చూస్తే అక్క ఇక్కడ క్యాన్సర్ వస్తుంది అక్క, ఇక్కడ క్యాన్సర్ వస్తుంది, పంటికి వస్తుంది, నాలుకకు వస్తుంది, గొంతుకు వస్తుంది, ఈ బుగ్గకు వస్తుంది, చెవుకు వస్తుంది, మొత్తం పైపులు పెట్టుకొని తిరుగుతాం అక్క. ఎలా ఉంటుంది అక్కడ వాళ్ళని చూస్తే. అక్కడ నువ్వు నమ్మవు, నేను అక్కడ అందరినీ చూసిన తర్వాత దేవుడు నాకు చిన్నదాంతో ఇచ్చారేమో అంటే అందరినీ చూస్తే అట్లా అనిపించింది. అక్కడి నుంచి బయటకు వస్తా అక్క, మన వాళ్ళని అందరినీ చూస్తా, నేనేం పాపం చేశానని నాకు ఇది ఇచ్చాడని వెంటనే మారిపోతుంది. అంటే అక్కడ వాళ్ళని చూసి కొంచెం నేను బెటరేనేమో అన్న ఫీలింగ్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా బాధ. నువ్వు గ్లామర్ ఫీల్డ్ లో ఉన్నావు అంటే మీడియా అంటే గ్లామరా అంటే డెఫినెట్ గా Exactly. అవసరమే. లుక్ అనేది చాలా ఇంపార్టెంట్. డే 1 నుంచి నీకు కూడా పర్సనల్ గా అంటే నిన్ను నీట్ గా కనిపించాలి, చక్కగా జడేసుకోవాలి, చక్కటి బట్టలు వేసుకోవాలి, చూసే వాళ్ళకి చక్కగా కనిపించాలి అనే ఒక థాట్ లో ఉంటావు. Yes. మేకప్ లో ఉన్నా మేకప్ లేకపోయినా, షూట్ ఉన్నా లేకపోయినా ఎప్పుడు అలానే కనిపిస్తూ ఉంటావు. ఇది డిటెక్ట్ అయినప్పుడు అంటే ఇది తెలిసినప్పుడు క్యాన్సర్ అనగానే ఫస్ట్ ట్రీట్మెంట్ స్టార్ట్ అవగానే మనకి తెలిసిన అవేర్నెస్ కావచ్చు, పక్క నుంచి కావచ్చు, నిజంగా ట్రీట్మెంట్ లో కావచ్చు, హెయిర్ లాస్ అవుతాయి, Yes. ఐబ్రోస్ పోతాయి, స్కిన్ పాడవుతుంది, స్క్రీన్ కి పనికొస్తాను పనికిరాను అనే ఒకలాంటి భయం కూడా ఏర్పడుతుంది కదా రాధా. బా దాన్ని ఎలా ఫేస్ చేసావు? అక్క కరెక్ట్ గా చెప్పావు. నేను కీమోస్ తీసుకోపోవడానికి కారణం ఏంటి తెలుసా అక్క? ఇవన్నీ ఉంటాయని. ఫస్ట్ 1 year ఎస్, అంటే ఎందుకు అంటే నేను ఆమని డాక్టర్ నీకు రాదా క్యాన్సర్, నీకు ఇట్లా సర్జరీ తర్వాత కీమోస్ అంటే గట్టిగా ఏడ్చాను. ఆవిడ నన్ను గట్టిగా పట్టుకొని ఏడ్చింది. మా అమ్మతో అన్నాను, రాదా అమ్మాయికి క్యాన్సర్ అని నేను ఎలా చెప్పాలో నాకు అర్థం కాలేదు, ఎప్పుడు నవ్వుతూ ఉంటది, ఇలా హాస్పిటల్కి కూడా జింకపిల్లలాగా ఎగురుకుంటూ వస్తుంది, అలాంటి పిల్లకి నేను క్యాన్సర్ అని చెప్పలేకపోతున్నానమ్మా. ఆ ముందే నలుగురికి చెప్పింది ఆవిడ క్యాన్సర్ అని, నాకు చెప్పలేకపోయింది. నన్ను అరగంట కౌన్సిలింగ్ తీసుకొని దాన్ని గట్టిగా హక్ చేసుకొని నేను అప్పుడు ఏడ్చానక్క, ఎక్కి ఏడ్చా. నేను కీమోస్ తీసుకోను, నేను కెమెరా ముందు ఉండేదాన్ని, నాకు అపీరెన్స్ చాలా ఇంపార్టెంట్, నా హెయిర్ పోతుంది, నేను ఎలా నా కెమెరా ముందుకి రావాలి. యాక్చువల్గా అక్క కీమోస్ తీసుకుంటే ఇవన్నీ కాలిపోతాయి అక్క, స్కిన్ అంతా కూడా. ఇక్కడ ఈ నరాలు ఉన్నాయి కదా, ఇవి కాలిపోయి నల్ల తాచు పాముల్లాగా అయిపోతుంది అక్క. అవును, 100% అది అవుతుంది. సో నేను అపీరెన్స్ వైజ్ భయపడి లేదు అంటే ఆవిడ చెప్పింది రాధా విగ్గులు ఉన్నాయి అనేసి. ఓకే, సో నేను ఇప్పుడు కూడా నేను విగ్గే పెట్టుకున్నా. ఎస్, హెయిర్ లాస్ అయ్యావు, హెయిర్ లాస్ అయిందా కానీ స్కిన్ లాస్ గానీ మిగతా చేంజెస్ లేదు. గానీ ఎక్కడా కనిపించలేదు రాధా. నీలో ఎలాంటి కేర్ తీసుకున్నావు అక్క? నేను నా ఫుడ్ అక్క, తర్వాత స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ కంపల్సరీ అక్క. మొండి దాన్ని నేను, మీరు నమ్మరు, వంగి గోడను పట్టుకొని నడుచుకుంటూ పోతూ కూడా ఫేస్ వాష్ చేసుకుంటా, టోనర్ పెట్టుకుంటా, సిరం పెడతా, మాయిశ్చరైజర్ పెట్టుకుంటా, పొద్దునైతే సన్ స్క్రీన్ పెడతా, నైట్ అయితే ఫేస్ ఆయిల్ పెడతా. అంటే నువ్వు ఎలా అన్నా ఉండని, ఇది మాత్రం నేను వదలలేను. అంటే నీ కెరీరే అదన్నా, నీ బ్రతుకే నీ అంటే నీకు 5 వేళ్ళు లోపలికి వెళ్ళాలంటే కావాలి. కరెక్ట్ గా చెప్పారు. మరి నా బతుకు తెరువు ఇదే కదక్క, నాకు ఇదే. ఇంకా వేరే అంటే మనం కెమెరా ముందు ఉండి 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 రేపు ఇంకోటి కూడా మనం చెయ్యలేము, నేనైతే చెయ్యలేను. నాకు ఇది అలవాటు అయిపోయిన ఫీల్డ్, నేను దీంట్లోనే ఉంటాను. అందుకే అక్క నేను సర్జరీ అయిపోయిన తర్వాత కూడా నేను హాస్పిటల్కి కూడా నా స్కిన్ కేర్ కిట్ అంతా పెట్టుకున్నాను అక్క. సర్జరీకి హాస్పిటల్కి 4 days అడ్మిట్ అయ్యాను. నేను నా బట్టలతో పాటు నాకు ఫస్ట్ ఏముంటాయంటే నా స్కిన్ కేర్ ప్రోడక్ట్సే ఉంటాయి. నర్స్ వచ్చి రాధ గారు మీరు 6 o'clock అంతా రెడీ అవ్వాలి, థియేటర్కి వెళ్ళాలి, సిలైన్ ఎక్కిస్తాం, ఫస్ట్ మీకు ఫ్రాక్ వేస్తాము, మీరు రెడీ అవ్వాలి అన్నారు. నేను ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేసి చక్కగా స్నానం చేసి టోనర్, సిరం, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, నా లిప్ బామ్, లైట్గా లిప్స్టిక్, అది లేని మనం ఉండలేము, పెట్టుకొని నన్ను సర్జరీ థియేటర్కి తీసుకెళ్లారక్క. అక్కడ చాలా పెద్ద సర్జరీ అక్క, మినిమం 4 hours జరిగింది నా సర్జరీ. నాకు డాక్టర్ ఏం చెప్పారు అంటే నాకు ట్యూమర్ ఉంది కాబట్టి 2 types ఉంటుంది నీ సర్జరీ. ఒకటి ఏంటి అంటే మేము ట్యూమర్ని కాక పక్కనున్న ఫ్లెష్ అంతా తీసేస్తాము, అంటే నీకు 70% షేప్ అవుట్ అయిపోతుంది. ఓకే, మేము డాక్టర్గా మేమే చూడలేము, అది అతి భయంకరంగా ఉంటుంది. మరి రాధా నువ్వు అది చూసి తట్టుకునే అంత కెపాసిటీ మేబీ నీకు ఉండకపోవచ్చు,
కాబట్టి నీకు ఫ్లాప్ అని ఉంటదక్క. ఫ్లాప్ ఓకే ఓకే. అది వచ్చేసి ప్లాస్టిక్ సర్జరీ. ప్లాస్టిక్ సర్జన్ రెడీగా ఉంటారు ఆ డాక్టర్. ఇక్కడ ఇది ఉంటది కదా, ఈ పార్ట్ తీసి ఇక్కడ పెడతారు. ఓకే. అక్కడ అప్పుడు షేప్ అవుట్ కాకుండా ఉంటుందా? ఫ్లాప్, దాన్ని ఫ్లాప్ అంటారు. ఓకే అన్నారు. అంటే ఓకే అని చెప్పాను. సరే అన్నాను. ఇంటికి వచ్చా. ఇంకా 2 రోజుల్లో సర్జరీ అనగా నేను దీని గురించి ఏం తెలుసుకోకుండానే ఫ్లాప్కి ఓకే అన్నా. రేపు ఫ్లాప్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా అనేది తెలుసుకోవడం ఇంపార్టెంట్ కదా. కొంచెం నాకు ఇలాంటి గిల్ ఎక్కువ ఉంటది. సర్చింగ్ బాగా చేస్తావు. సో నేను అడిగాను అనమాట. వేరే వాళ్ళని అడిగితే లేదు, ఫ్లాప్ చేయించుకున్న వాళ్ళకి వెన్నుముక్కలో ప్రాబ్లం వచ్చిందంట అక్క. క్యాన్సర్ పోయింది, 7 years నుంచి వాళ్ళు బెడ్ మీదే ఉన్నారు. ఓ మై గాడ్. అమ్మ ఇది మనకు వర్కౌట్ అవ్వదని నాకు ఫ్లాప్ వద్దండి అంటే ఆయన అన్నారు, ఏంట్రాదా నాకు చేసింది సీకే నాయుడు సర్జికల్ ఆంకాలజిస్ట్, అది వద్దన్నావు అంటే నాకు షేప్ అవుట్ అయినా పర్వాలేదు, నాకైతే ఫ్లాప్ వద్దండి, నాకు ఎందుకో భయం వేస్తుంది అన్న. సరే మరి మేము ఓపెన్ చేస్తే కానీ మేము చెప్పలేము, ఒకవేళ నీకు బ్రెస్ట్ మొత్తం రిమూవ్ చేయాలి అంటే మేము చేసేస్తాము అన్నారు. ఓకే. నువ్వు నమ్మవక్క, రోజు నేను స్నానం చేసేటప్పుడు నేను నా బాడీని చాలా లవ్ చేసుకుంటా. చెప్తారు, నాన్న నీకేం కాదు, నువ్వు నాతోనే ఉంటావురా, ఎప్పుడు నాకు క్యాన్సర్ అని తెలిసినప్పటి నుంచి అక్క నీకేం కాదు నాన్న, నువ్వు నాతోనే ఉంటావు, మనం అందరం ఒక ఫ్యామిలీ, మనం ఎక్కడికి మనల్ని ఎవ్వరు విడదీయలేరు అని మీరు నమ్మరక్క. నేను ప్రతిరోజు అనుకుంటా ఇవి నాతోనే ఉండాలి, నా బాడీలో ప్రతి పార్ట్ నాతోనే ఉండాలి అనేసి. అది ఏమో అక్క అలా అనుకున్నందుకు ఏమో గాడ్ గ్రేస్ అక్క. నాకు సర్జరీ అయిపోయిన తర్వాత డాక్టర్ హ్యాపీ అయిపోయాడు. రాధా నువ్వు అనుకున్నట్లే ఫ్లాప్ అవ్వలేదు, నీకు బ్రెస్ట్ రిమూవ్ చెయ్యలేదు అని చెప్పారక్క. అయితే నేనేమనుకున్నాను, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు పెద్ద ఇది పెట్టారనమాట. అది తీయాలంటే నాకు భయం వేస్తుంది. ఓకే ఫ్లాప్ చెయ్యలేదు, మొత్తం ఒక 50% అయితే నా షేప్ అవుట్ అయిపోయి ఉంటుంది, నేను చూసుకోగలనా, ఓకే మనం మెంటలీగా స్ట్రాంగ్గా ఉండాలి, అది ఎలా ఉన్నా నేను యాక్సెప్ట్ చేయాలి, ఇది నాతో ఉన్నది, నేను కాకపోతే ఎవరు ముద్దులాడతారు దీన్ని అన్న మైండ్ సెట్ నేను పెట్టుకున్నానక్క. 3rd day నాకు రిమూవ్ చేసేటప్పుడు చూసుకోవాలా వద్దా అదొక భయం అనమాట. చూసుకుంటే నేను తట్టుకోగలనా లేనా. గాడ్ గ్రేస్ అక్క, ఏం చేంజ్ లేదక్క. ఆ ట్యూమర్ని ఒక్కటి తీశారు, సైడ్ ట్యూమర్ని బయటికి తెచ్చి చూపించారు, ట్యూమర్ ఉన్న పక్కన చుట్టూ దాన్ని స్కిన్ని కూడా లోపలంతా తీసేశారు. నాకు సర్జరీ చేశారు అని చెప్తే కానీ ఎవరికి తెలియదు. సింగిల్ ట్యూమరా? సింగిల్ ట్యూమర్ అక్క, ఇంత మైన్ ఉంది. అది పెరిగింది కాబట్టే నేను ట్రీట్మెంట్ తీసుకున్నా. డాక్టర్లు అందరు షాక్ ఏంటంటే 23లో నువ్వు డయాగ్నోస్ అయితే నువ్వు ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉన్నావంటే నిన్నేదో శక్తి కాపాడుతుంది అన్నారక్క. ఈ టైంకి యాక్చువల్గా అంటాక నేను వెళ్ళిన టైంకి ఇంకెవరన్నా ఉంటే ఎవరికి కూడా బాడీ సహకరించదంట, లాస్ట్ స్టేజ్ పంపించేస్తారంట. ఓకే. ఏ స్టేజ్ లో మీకు తెలుస్తుంది? సెకండ్ స్టేజ్ అక్క. 1 year తర్వాత కూడా నేను సెకండ్ స్టేజ్ లోనే ఉన్నా. ఓకే, నువ్వు ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు కూడా సెకండ్ లోనే ఉన్నావు? డయాగ్నోస్ అయింది సెకండ్ స్టేజే, ట్రీట్మెంట్ తీసుకుంది కూడా సెకండ్ స్టేజ్. అంటే ఏదైతే మెడిసిన్ యూజ్ చేసావో, బహుశా ఏ మెడిసిన్ పనిచేసిందో, ఏ శక్తి పనిచేసిందో, డెడికేషన్. ఎగ్జాక్ట్లీ. హాఫ్ అన్ అవర్ అంటే హాఫ్ అన్ అవర్ అంతే. 1 second కూడా, 1 minute కాదు, 1 second కూడా అటు ఇటు అవనిచ్చేదాన్ని కాదు కదా. తీసుకునే ఫుడ్ కానీ మెడిసిన్ కానీ కదా రాదా, ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా కూడా. మార్నింగ్ అక్క డైలీ లేవగానే నేను రావి ఆకు, జామాకు, బార్లీ గింజలు వేసి కషాయం చేసుకొని 1 glass వాటర్ తాగేదాన్ని. అదైన తర్వాత గుప్పెడు వేపాకు వేసుకొని బాగా మరగనిచ్చి 1 spoon పసుపు వేసుకొని ఆ నీళ్లు తాగేదాన్ని. మై గాడ్. మునగాకు, 1 గుప్పెడు మునగాకు వేసి మరగనిచ్చి ఆ నీళ్లు. అంటే ఏది చెప్తే అది టైం అంటూ మిస్ చెయ్యను, అస్సలు చేయనక్క. అసలు ట్రీట్మెంట్ ప్రాసెస్ ఒకసారి చెప్పు రాదా, ఎలా జరుగుతుంది? ఫస్ట్ అక్క ఫస్ట్ వచ్చేసి మనకి టెస్ట్లు చేస్తారు, మ్యామోగ్రఫీ, తర్వాత పెట్ స్కాన్, బాడీలో ఇంకెక్కడన్నా స్ప్రెడ్ అయిందా అని చూస్తారు. ఫస్ట్ కీమోస్ అక్క. అంటే యాక్చువల్ గా ఒక్కొక్కరిని బట్టి ఒక్కరికేమో సర్జరీ అయిన తర్వాత కీమోస్ ఇస్తారు, కొందరికి సర్జరీకి ముందు కీమోస్ ఇస్తారు, సర్జరీ తర్వాత కీమోస్ ఇస్తారు. ఓకే. నాకు డాక్టర్ చెప్పింది నీకు 1 year ట్రీట్మెంట్ రాదా, 6 కీమోలు, సర్జరీ, 21 రేడియేషన్స్, 11 టార్గెట్ థెరపీ. ఓకే. ఈ టార్గెట్ థెరపీ ఏంటి, ఇది అసలు అవసరమేనా? ఆయన చెప్పడం ఏంటి అంటే అక్క, సేమ్ కీమో లాగా టార్గెట్ థెరపీ, ఎవ్రీ 21 days కి 1 టార్గెట్ థెరపీ. ఓకే. అయితే ఇక్కడ ఏంటంటే కీమోస్ కి పడ్డ నరకం టార్గెట్ థెరపీకి మనం పడం. ఎందుకంటే ఎక్కడ ట్యూమర్ స్టార్ట్ అయిందో అక్కడి వరకే మెడిసిన్ వెళ్తుంది. అంటే వీళ్ళు అనుకోవచ్చు ఇది తీసేశారు కదా, రేడియేషన్ అయిపోయింది కదా, ఇంకెందుకు ఇంకెందుకు కానీ చెప్పలేం.
నేను ఇందాక అన్నాను చూడక్క ఫస్ట్ లో 10% ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అని. ఇప్పుడిప్పుడే ట్రీట్మెంట్ అన్ని అయిపోయినప్పుడు మళ్ళా వచ్చే ఛాన్స్ ఉంటుందంట. ఓకే, కాబట్టి టార్గెట్ థెరపీ అనేది మస్ట్ కమ్. అది ఇప్పుడు నేను October 9th స్టార్ట్ చేస్తే నా లాస్ట్ టార్గెట్ థెరపీ ఇప్పుడు October 22nd కి క్లోజ్ అవుతుంది. 1 year. మై గాడ్. October 9th నుంచి నా ఒళ్ళు పులిసిపోతుంది అక్క. గుచ్చడం, సైడ్ ఎఫెక్ట్స్, మందులు, ఆ సర్జరీ అయిన తర్వాత డ్రైన్ పైప్ పెడతారు. ఇక్కడ నుంచి ఈ 15 days ఆ డ్రైన్ పైప్. ఆ డ్రైన్ పైప్ తో కూడా నేను షాపింగ్ చేశాక. అవును, నేను కాల్ చేసినప్పుడు ఒకసారి చెప్పాను. దానికోసం ఒక బ్యాగ్ కొనుక్కున్నా, మా అక్క కొనిచ్చింది. ఆ డ్రైన్ పైప్ ని ఒక బ్యాగ్ లో పెట్టుకొని, ఆ బ్యాగ్ అందరికి ఫస్ట్ అర్థం కాదు, ఇక్కడ నుంచి పైప్ కనిపిస్తుంది. ఈ టీ షర్ట్ వేసుకుంటా, ఇక్కడ నుంచి పైప్ కనిపిస్తుంది, బ్యాగ్ పెట్టుకుంటా. అందరూ వింతగా చూసేవాళ్ళు. మా అక్క ఉండి, రాధా అందరు చూస్తే చూడండి, ఏం వాళ్ళు చూస్తారని నేను ఆగాల? నేను షాపింగ్కి వచ్చా, నేను బట్టలు కొనుక్కోవాలి. సిగ్గుపడుతూ ఉంటే ఇంకెక్కడికి రాలేము. ఇప్పుడు నువ్వు నమ్మ డ్రైన్ పైప్ వేసుకొని నువ్వు షాపింగ్ తిరిగేసావు. షాపింగ్ తిరిగా, చక్కగా షాపింగ్ చేసా. అంటే మనిషివేనా రాధా? అసలు నువ్వు నిజంగా అడుగుతున్నా నేను, నువ్వేం పిల్లవే? హారిబుల్. అసలు ఇలాంటి వాళ్ళు ఉంటారా అంటే ఉన్నావు నువ్వు, అంతే. ఎంజాయ్ చేస్తున్నానేమో ఈ ట్రీట్మెంట్ ని కూడా అనుకుంటా అక్క. ఇప్పుడు నువ్వు ఒక పక్కన ఎంత పెయిన్ ని చెప్తున్నావో, ట్రీట్మెంట్ గాని ప్రతి స్టెప్ పెయిన్ తో కూడుకున్నది. అంతే విధంగా నువ్వు ఎక్కడ ఏది అంటే దీని ద్వారా దాన్ని ధైర్యాన్ని తెచ్చుకున్నావా? కృంగిపోకూడదని నీలో నువ్వే ధైర్యం తెచ్చుకున్నావా? డైవర్షన్ అక్క, కంపల్సరీ డైవర్షన్ అంటే అవుతానక్క. మనం డైవర్ట్ అవ్వకపోతే ఇదనే కాదక్క, చిన్న విషయానికి కూడా డిప్రెషన్కి వెళ్ళిపోతాం. డైవర్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అక్క. నన్ను నేనే మోటివేట్ చేసుకుంటానక్క. నన్ను నేనే మోటివేట్ చేసి నేను బాగా ఏడుస్తానక్క. చాలా మంది అంటారు, నువ్వు రాక్షసివి, నువ్వు ఏడిపిస్తావు, నువ్వు ఏడవ. ఏడుస్తా, నేను అదే అంటాను. మీరు ఎప్పుడు అనే మాట, రాధా నువ్వు రాక్షసి, అవును నువ్వు రాక్షసి. ఏడుస్తా, నన్ను నేను వెంటనే మోటివేట్ చేస్తా. ఏడిస్తే నా ప్రాబ్లం సాల్వ్ కాదు. ఇన్ని నెలల నుంచి నేను ట్రీట్మెంట్ తీసుకుంటా, నా బిడ్డ ముందు ఒక్కసారి కూడా ఏడవలేదక్క. మై గాడ్, నాకు బాధ. ఏడిస్తే నా కొడుకు డల్లే. నా కొడుకు ఎంత స్ట్రాంగ్ అయ్యాడంటే, నేనే ఒక్కొక్కసారి, సీతు నేనేం చేయలేకపోతున్నా, సీతు నేను నడవలేకపోతున్నా నాన్న, నేను ముందుట్లాగా పని చేయలే. మనకి గ్రూప్ లో వస్తాయి కదక్క షూట్స్, అందరు పెడుతూ ఉంటారా. లిటరల్లీ నమ్మరక్క, ఎన్నిసార్లు ఏడ్చానో తెలుసా. నేను చూడు ఎలా అయిపోయా, నేను ఏ షూట్ పెట్టలేని స్టేజ్కి అయిపోయినా, నేనేంది ఇలా అయిపోయినా, నేనేనా ఇది అని. సీతు అందరూ షూట్స్ పెడుతుంటే నా ప్రాణం పోతుంది సీతు, నేనేం చేయలేకపోతున్నా నాన్న అంటే ఒక్కటే అంటాడక్క, అమ్మ నీ క్వశ్చన్ తెలుసా, క్యాన్సర్ పేషెంట్స్ ఎట్లుంటారో నీకు తెలుసా అన్నాడు. అరే నువ్వు పేషెంట్స్ అంటే ఒప్పుకోను, నేను ఫైటర్ అను, మేము ఫైట్ చేస్తున్నాం, మమ్మల్ని పేషెంట్ అంటావు ఎందురా అంట. సరే, క్యాన్సర్ ఫైటర్స్ ఎలా ఉంటారో తెలుసా, మనం హాస్పిటల్కి వెళ్తున్నాం అనొద్దు, కానీ ఎంత దారుణంగా ఉన్నారమ్మా. నువ్వు అలా ఉన్నావా చెప్పు, నువ్వు చెప్తే కానీ క్యాన్సర్ అని ఎవరికి తెలియదు కదమ్మా, నువ్వెందుకు అలా అనుకుంటావు, మనకి ఈ మాత్రం శక్తిని ఇస్తున్నారమ్మా, నువ్వు హ్యాపీగా ఫీల్ అవ్వు, ఇది తీసుకో, ఈ షూట్స్ ఈ రోజు కాకపోతే నువ్వు రేపు చేస్తావమ్మా. ఈ బాబు ఎప్పుడు నీ ముందు బాధపడలేదా? సీత ఎప్పుడు రాదా? అస్సలు అక్క, అస్సలు. నేను సీతకు కూడా చెప్పా, అరే నాన్న సర్జరీకి వెళ్ళేటప్పుడు కూడా చెప్పా, మీ నెంబర్ ఇచ్చా, నాన్న ఫోన్లో జయ అక్క కాల్ చేసినా, ఎవరు చేసినా నువ్వు మాట్లాడు నాన్న. అక్క ఎప్పుడు అంటది, రాధా సీతు నెంబర్ ఇవ్వు, నాకు సీతు నెంబర్ ఇవ్వు, నువ్వు మాకు లేకపోయినా ఆ టైంలో బాబుతో మాట్లాడతామని. అంటే వాడికి ఏమో చాలా మొహమాటం, అంటే వాడు చాలా ధైర్యంగా ఉన్నాడక్క. అంటే నేను ఏడవను కదక్క, బాబు ముందు అసలు ఏడవలేదు కదా అస్సలు అక్క. సామాన్యంగా ఇంకా అది నాకు ఎలాంటి టైంలో ఏడుస్తానంటే, ఇదిగో ఇట్లాంటి టైంలో అక్క కళ్ళల్లో నీళ్లు కారుతాయి, నేనేం చేయలేకపోతున్నానే, వర్క్ చేయలేకపోతా. అక్కడ నేను చాలా వీక్ అయిపోతా, వర్క్ విషయంలో చాలా వీక్ అయిపోతా. అదే నా స్ట్రెంగ్త్, అదే నా వీక్నెస్. అక్కడ చాలా వీక్ అయిపోతా. అంటే అందరు చేస్తున్నారు, నేనేంది ఇట్లయిపోయినా, నేనేదో చేద్దాం అనుకున్నానే, దేవుడు నాకు ఇది ఇచ్చినాడేంటి, నన్ను ఇంత బ్రేక్లో ఉంచాడేంటి. జబర్దస్త్ యోధా ఉంది కదా, వాళ్ళ ఫాదర్ చందు గారు, మీరు ఒక మెసేజ్ ఇవ్వనికి మీకు ఆ భగవంతుడు క్యాన్సర్ ఇచ్చారేమో రాధగారు, మళ్ళా తప్పుగా అనుకోకండి నేను ఇలా అన్నానంటే, ఒక మెసేజ్ ఇవ్వనికి నేను ఇంత నరకం అనుభవించాలా, నేను ఒక సింగిల్ పేరెంట్ని కదా, ఆ దేవుడు నా మీద ఎందుకు కనికరించలేదు. అంటే నువ్వు స్ట్రాంగ్ విమెన్ రాధా, వెరీ స్ట్రాంగ్ విమెన్, కాబట్టి భగవంతుడు నిన్ను ఎంచుకున్నాడేమో. ఫైటర్స్ అందరికి నువ్వు ఎగ్జాంపుల్, నువ్వు రోల్ మోడల్. బహుశా అందుకని ఈ రాధ అనే ఒక పిల్లని తీసుకున్నాడేమో. అట్లా అనుకోబట్టే నువ్వు ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నావు. ఎంతమందికి రోల్ మోడల్ రాధా ఈరోజు. అంటే
పూర్తిగా ఈ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ట్రీట్మెంట్ కానీ దీనికి సంబంధించి అసలు క్యాన్సర్ అని తెలిసిన దగ్గర నుంచి ఎండ్ ఆఫ్ ది ట్రీట్మెంట్ వరకు ఎంత పెయిన్ ఉంటుందో రాధా మాటల్లో విన్నాం. అట్లనే దాన్ని ఎలా పక్కన పెట్టాలి, ఎలా ముందడుగు వేయాలి, అందుకే మీకు ముందు నేను చెప్పా ధైర్యాన్ని పరిచయం చేస్తానని. సూపర్ రాధా. నేను 4 కెమోస్ అయ్యాకే అక్క మిసెస్ పిన్ ఆఫ్ తెలంగాణ కాంటెస్ట్ అవును అవును విన్నర్ అయ్యాను. అప్పుడు ర్యాంప్ వాక్ చాలా నరకం అక్క. నా కాళ్ళన్నీ ఇంతలా వాసిపోయాయి అక్క, థైస్ తో సహా. ర్యాంప్ వాక్ అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చేయిస్తూనే ఉంటారు, గంటలు గంటలు నిల్చోపెడతారు. ఎక్కడ నేను బెండ్ అవ్వకుండా స్టిఫ్గా అలాగే ఉండి, అంటే నేను ఏదో టైటిల్ కొట్టాలని నేను అక్కడ లేను, కానీ ఏదో నేను చెయ్యాలి. దేవుడి మా గురుగారు కూడా నీకు అదొక అవకాశం వచ్చింది, దాన్ని మనం కూడా ప్రూవ్ చేసుకోవాలని వెళ్ళావు కదా. వెళ్ళాను. నాకు ఆ తట్టుకునే శక్తి ఇస్తే చాలు అనేసి వెళ్ళా. ఇది ఆఫ్టర్ సర్జరీ, కీమో, వీటన్నిటి తర్వాత కూడా రెగ్యులర్ గా మెడికేషన్ ఇవన్నీ ఉంటున్నాయా? అంటే ఫుడ్ విషయంలో కేర్ తీసుకోవటం, మందులు వేసుకోవాలి, తర్వాత రెగ్యులర్ చెకప్స్ కి వెళ్ళాలి, ఇలాంటివన్నీ ఉంటాయా? ఉంటాయి. యాక్చువల్గా కాక ఇప్పుడు సర్జరీ అయిన తర్వాత డాక్టర్ ఒక 2 టాబ్లెట్స్ ఇచ్చారు. 15 years వేసుకోవాలి, 15. ఒక్క రోజు కూడా మిస్ అవ్వకూడదు. చాలా జాగ్రత్తగా ఒక్క రోజు మిస్ అవ్వకుండా 15 years ఆ టాబ్లెట్స్ వేసుకోవాలి. తర్వాత వచ్చి ఫుడ్ మాత్రం ఏదైనా తినొచ్చు అన్నారు, ఏమైనా తినొచ్చు అని చెప్పారు. ఇక టెస్ట్లు అనేది ఇంకా నాకు ఫర్దర్ ఇంకా ట్రీట్మెంట్ ఉంది కాబట్టి ఈ టార్గెట్ థెరపీ అయిన తర్వాత చేస్తారు. ఇంకా రేడియేషన్కి 21 రేడియేషన్కి రోజు హాస్పిటల్ అక్క. మార్నింగ్ నేను ఇక్కడ ఆఫీస్లో షూట్ చేసి నేను ఆల్రెడీ వాళ్ళకి చెప్పాను, నేను వర్క్ చేస్తానండి, నేను ఈవినింగ్ స్లాట్ బుక్ చేసుకుంటాను అని చెప్పా. April 1st నుంచి May 1st వరకు నాకు రేడియేషన్, డైలీ హాస్పిటల్కి వెళ్ళాలి. ఈవినింగ్ వెళ్ళేదాన్ని, ఆడ రేడియేషన్ అది ఎలా ఉంటుందంటే అతి భయంకరమైంది అక్క. స్కిన్ ఏంటంటే ఫస్ట్ రేడియేషన్స్ ఒక 3 weeks ఏమనిపించదు అక్క, 2 weeks. 3rd week నుంచి మొత్తం కాలిపోతే ఎలా ఉంటుంది అక్క, మాడిపోయిన దోశ ఎలా ఉంటుంది అలా ఊడి అలా ఉండి చర్మము వేలాడుతూ ఉంటుంది అనమాట. ఆ రేడియేషన్ ఇచ్చిన ప్లేస్లో కాలిపోయి నల్లగా, యాసిడ్ వేస్తే ఎలాగా ఎర్రగా అయిపోతుందో అలా అయిపోతూ ఉంటుంది అనమాట. అది ఇంకా అతి భయంకరమైన నరకం. అంటే ప్రతి ట్రీట్మెంట్ క్యాన్సర్లో అతి భయంకరమైన ట్రీట్మెంటే అనమాట. ఏది ఎంత నీకు టెక్నాలజీ పెరిగినా, నీకు ఎంత మనం అడ్వాన్స్డ్గా ఉన్నా ఈ నరకాన్ని మాత్రం మనం తప్పించుకోలేమని నాకు అర్థమైంది అక్క. అందరు అంటారు. హైలైట్ విషయం ఏంటంటే అక్క, పేరు చెప్పను కానీ, ఒక కో యాంకర్ కాల్ చేసింది. చేసినప్పుడు ఇట్లా నాకు ఏమైంది ఏంటి అంటే, ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను బ్రెస్ట్ క్యాన్సర్ అంటే. మనుషులు ఎలా ఉంటారు చూడక్క, ఏంది బ్రెస్ట్ క్యాన్సర్కే నువ్వు ఇంత ఫీల్ అయిపోతున్నావా? సర్లే, నేను ఇంకా ఏదో అనుకున్నా, భయపడ్డా కానీ నీ ఓవర్ యాక్షన్ అంతక్క. నేను కీమోలో ఉన్నా అప్పుడు, దిమ్మ తిరిగిందక్క నాకు. ఒరే అసలు ఏంటి ఇంతనా, నీ నుంచి ఓదార్పు ఎవడు అడిగాడు? నేను డల్గా ఉన్నా, ఏమైంది అన్నావు, నేను చెప్పాను. అంటే మనుషుల ఆలోచన చూడక్క, క్యాన్సర్ అంటేనే మనం భయపడతాం. అంటే ఎంత ఈజీగా కొట్టినట్లు మాట్లాడిందంటే, తన అవసరానికే నాకు కాల్ చేసింది, నేను కాల్ చేయలే. తనకు ఒక అవసరం వచ్చి నాతో కాల్ చేస్తే, ఏమి ఇలా ఉంది డల్గా అంటే, ఇదే అంటే ఒకటే కదా, అంటే తన మెంటల్ స్టెబిలిటీ అంతవరకే ఉంది అని అనుకోవాలి మనం. అంటే అందరినీ చదివేశానక్క, అందరినీ చదివా, అర్థమైపోయింది. వీళ్ళకి మనిషి విలువ, ప్రాణం విలువ తెలీదు. ఏదో బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే ధైర్యంగా ఉండండి అనేం కాదు, కానీ ఎంత ధైర్యంగా ఉండాలో అంత జాగ్రత్తగా ఉండాలి. రైట్. క్యాన్సర్ ఫైటర్స్కి నువ్వేం చెప్తావు రా? సో నేను ఒక్కటే చెప్తాను, క్యాన్సర్ ఫైటర్స్కి మన జయాక చెప్పినట్లు మన ధైర్యమే మనకు ఆయుష్ పోస్తుంది. మనం భయపడుతూ ఉంటే అక్క, జలుబు వచ్చినా కూడా చచ్చిపోతాం. అదే మనం ధైర్యంగా ఉంటే క్యాన్సర్ వచ్చినా బతుకుతాము, జయించవచ్చు. ఎగ్జాక్ట్లీ. మన ఆర్మీ దేశ బార్డర్లో ఉండి యుద్ధం కోసం ఎంత పోరాడతారో అదొక ఇలాంటి యుద్ధం. మా క్యాన్సర్ వాళ్ళకంతా ఏంటంటే, మేము పోరాడడానికి మేము ఒక యుద్ధం చేస్తాం. రైట్. మమ్మల్ని మేము బతికించుకోనికే ఒక యుద్ధం చేస్తాం, మా పిల్లల్ని చూసుకోనికే ఒక యుద్ధం చేస్తాం. అంటే మేము కూడా ఒక యుద్ధం లాంటిదే క్యాన్సర్. కాబట్టి ఎవ్వరూ భయపడిన అవసరం లేదు. ఇప్పుడు నేనే ఉన్నాను, మనం బయటికి రావాలన్నా 1,00,000 ఉన్నాయి. హెయిర్ పోయిందని బాగా ఏడుస్తారక్క. కీమోలకు వెళ్ళేటప్పుడు, డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎక్కి ఏడుస్తారనమాట. కీమోలకి భయం వేస్తూ ఉంటది. సో ఏం భయపడిన అవసరం లేదు. ఇప్పుడు బోల్డర్ అక్క, నేను విగ్గు పెట్టుకున్నానని పిచ్చ కామెంట్స్ అక్క. అంటే వాళ్ళకి ఏందో నేను తెలీదు,
యాంకర్ విగ్ అని రకరకాలుగా కామెంట్స్. నేనేం పట్టించుకోను, ఎవ్వడేమన్నా పట్టించుకోకండి. మనమేంటో మనకు తెలుసు. అందరికీ మనం సంజాయిషి చెప్పుకుంటూ పోతే లైఫ్ టైం మనం ఏం సాధించలేము. సో మన ధైర్యమే మనల్ని కాపాడుతుంది. మనం తీసుకునే ఫుడ్ చాలా ఇంపార్టెంట్. అన్నిటికీ మించి టెన్షన్స్ అక్క, ఎవ్వరు కూడా టెన్షన్ పడకూడదు. నాకు ఇప్పుడు వచ్చింది కూడా స్ట్రెస్ వల్లే నాకు వచ్చింది టెన్షన్. ఎవ్వరూ టెన్షన్ పడకండి, హ్యాపీగా ఉండండి, ఉన్న లైఫ్ని ఎంజాయ్ చేయండి. భగవంతుడు మీకు హెల్త్ని ఇచ్చాడు, అది చాలు, కోటీశ్వర్లతో సమానం హెల్త్ని ఇస్తే. నీ దగ్గర ఎన్ని డబ్బులున్నా ఇలాంటి రోగాలు ఉంటే బికారీల కంటే అన్యాయం మనం. సో అందరూ ధైర్యంగా ఉండండి. అందరం ఇలాగే మీరు కూడా మీ ఆఫీసులలో నాలాగే వర్క్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలి, మనస్ఫూర్తిగా చెప్పాలని కోరుకుంటే గనక నీ మనసులో ఉంటే ఎవరికి చెప్తావు? ఫస్ట్ మా గురుగారికి అక్క, తర్వాత ఇంత లిస్ట్ ఉంటుంది. సుమన్ సార్ ఉంటారు, నా టీం లీడర్ మోహన్ ఉంటారు. అంటే ఈ టైంలో నా దగ్గర వచ్చి నా బాధను అర్థం చేసుకున్న వాళ్ళందరికీ మనస్ఫూర్తిగానే థ్యాంక్స్ అక్క. చాలా లిస్ట్ ఉంటది. నీకు ఇంతమంది ఉన్నాము, Yes. ఇంతమంది, అందుకే ఎప్పుడు నేను ఇంత పెద్ద single అని- ఫ్యామిలీ ఉంది నీకు. Yes. ఎప్పుడు సింగిల్ కాదు రాధా, నువ్వు ఎప్పటికీ సింగిల్ కాదు. మేమంతా నీతో పాటు ఉన్నాం, ఎప్పటికీ ఉంటాం. Thank you ముఖ్యంగా అక్క. నా ఉద్దేశం నిన్ను ఏదో ఏడిపించాలను కాదు. లేదు. ఎవరైతే క్యాన్సర్ తో ఫైట్ చేస్తున్నారో ఆ పెయిన్ ఎలా ఉంటుంది, ఇది పెయిన్ అంటే ఇది, Yes అక్క. దాని నుంచి ఎలా బయటపడాలి, దానికి నీ లైఫ్ ఎగ్జాంపుల్. అది ఖచ్చితంగా. చూపించే ప్రయత్నమే చేశాను నేను. థ్యాంక్ యూ సో మచ్. Thank you నేను అక్క. అడిగిన వెంటనే కూడా నువ్వు ఓకే అక్క చేద్దాం, అందరికీ తెలియాలి. నీ లైఫ్ వల్ల అంటే నేర్చుకోవాలి ధైర్యంగా ఎలా ఉండాలి. చిన్న చిన్న సమస్యలకి ఎక్కడికో ఆలోచించి తనువుని చాలించేసి వాళ్ళతో పాటు వాళ్ళ కడుపును పుట్టిన బిడ్డలను కూడా తీసుకెళ్లిపోతున్న Correct. రోజులు ఇవి. అలాంటిది కేవలం నీ బిడ్డల కోసమే నువ్వు ఈ రోజు బతుకున్నావు. అవును కదా? ఎగ్జాక్ట్లీ 100% అక్క. నా బిడ్డల కోసమే నేను బతుకున్నా. మీరు అంటున్నారు చూడ, ఫస్ట్ నుంచి అంటున్నా, నీకు ఎక్కడిది ధైర్యం, ఎక్కడిది ధైర్యం? అవును కదా? నా బిడ్డలే, నా బిడ్డల కోసమే నేను బతకాలి. నేను నా జన్మనిచ్చిన పిల్లలకి నేను బతకపోతే ఎలా అక్క? నా బిడ్డల్ని అమ్మ చూసుకున్నట్టు ఎవరు చూసుకోరు అక్క. అమ్మ ప్లేస్ ఎవ్వరు రీప్లేస్ చేయలేరు. అందులో కంటికి రెప్పలా చూసుకున్న పిల్లల్ని అస్సలు వదిలి ఉండలేము. కొంతమంది కొంచెం బాగా క్రమశిక్షణతో ఉంచుతారు, నాకు అది చేత కాదు. అందుకే ఆ ధైర్యం నా పిల్లలే. రైట్ రాధా, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నేను పిలిచిన వెంటనే వచ్చి చాలా మంది క్యాన్సర్ దీన్ని బయటికి చెప్పుకోకూడదని భయపడతారు. అలాంటిది లేదక్క, దీని గురించి అవేర్నెస్ క్రియేట్ చేయాలి, క్యాన్సర్ ఫైటర్స్ అందరికీ కూడా ఈ వీడియో వెళ్ళాలి అనే ఒక మంచి ఉద్దేశంతో నువ్వు రావటం. అంటే నువ్వు ఎలాంటి పెయిన్ ని ఫేస్ చేసావు, దాని తర్వాత ఎలాంటి అంటే అచీవ్మెంట్స్ ని రీచ్ అవ్వబోతున్నావు, ఇవన్నీ చూపించావు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ. అయితే నా తరపు నుంచి ఒక చిన్ని గిఫ్ట్ నీకోసం, గిఫ్టా? రాధ కోసం. రాధాకృష్ణులు. ఎస్, బాగుందా? చాలా ఏదో నాకు ఒక పార్ట్నర్ ఇచ్చేసినట్టు ఇచ్చింది అక్క. చాలా అంటే చాలా బాగుందక్క. సూపర్. జయ అక్క గుర్తు, రాధాకృష్ణులు. రాధని చూడగానే నాకు నువ్వు గుర్తొచ్చావు, అందుకనే తీసుకున్నాను రాధా. అబ్బా, అసలు ఇది చూస్తుంటే తెలియని ఆనందం. నిజంగా నాకు ఒక తోడునిచ్చారు, అంత హ్యాపీగా ఉందక్క. థ్యాంక్ యూ. భగవంతుడు ఎప్పుడు నీకు తోడుగా ఉంటాడు రాధ. ఎందుకంటే నీ నోట్లో నుంచి ఎప్పుడు కూడా రాధేశ్యామ్ అనే మంత్రం వస్తా ఉంటుంది కదా, అది కూడా నేను ఆలోచించి అది తీసుకున్నాను. థ్యాంక్ యూ అక్క. గిఫ్ట్ మాత్రం జయ అక్క ఇచ్చింది, చాలా బాగుంది. నా లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేది. నాకు ఈ దీంతో ఏదో తెలియని ఆనందం, తెలియని ధైర్యం రెండు ఉన్నాయి ఇందులో. థ్యాంక్ యూ రాధా. థ్యాంక్ యూ అక్క. నమస్తే. థ్యాంక్ యూ.